మార్నింగ్ ఫ్రెండ్స్. మనకి మొన్న వచ్చిన న్యూస్ ప్రకారం మన డిఎస్సిలో ఇంకా కంప్యూటర్ ఇంగ్లీష్ కూడా యాడ్ చేస్తారని ఉంది. దానికి రిలేటివ్గా సిలబస్ ఇలా ఉంటుందని నాకు తెలిసిన వాళ్ళు చెప్పారు. దానికోసం నేను మీకు షేర్ చేస్తున్నాను. చూడండి, 27-26 కంప్యూటర్ సిలబస్. ఫస్ట్ యూనిట్లో కంప్యూటర్ బేసిక్ నాలెడ్జ్ అంటే ఏమేమి ఉన్నాయంటే కంప్యూటర్, దాని యొక్క చరిత్ర, తరాలు, రకాలు. నెక్స్ట్ విద్యలో కంప్యూటర్ వలన కలిగే ఉపయోగాలు, హార్డ్వేరు, సాఫ్ట్వేరు, ఇన్పుట్, అవుట్పుట్, పరికరాలు, ఆపరేటింగ్ సిస్టంలో ఏమున్నాయంటే ఎంఎస్ దోస్, విండోస్, ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ అండ్ అప్లికేషన్స్ ఇన్ ఎడ్యుకేషన్. నెక్స్ట్ కంప్యూటర్ నెట్వర్క్, మళ్ళీ దానిలో రకాలు. ఇంటర్నెట్లో ఈమెయిల్స్, సెర్చ్ ఇంజిన్స్, ఇంటర్నెట్లో ఉన్న రకాలు, లక్షణాలు. మనం ప్రస్తుతానికి దాన్ని వ్యవసరంగా నైతిక అంశాల కోసం ఉపయోగిస్తున్నాం, అదొకటి. నెక్స్ట్ సెకండ్ యూనిట్లో విద్యా కంప్యూటర్ అంటే విద్యా సాంకేతిక శాస్త్రం యొక్క ప్రయోజనాలు, విద్యలోని ఐసిటీని మనం ఎలా ఉపయోగిస్తున్నాం, దానిలోని సవాళ్ళు, కార్యక్రమాయుత అభ్యసనం, ఓఈఆర్ అంటే ఓపెన్ ఎడ్యుకేషనల్ రిసోర్సెస్ గురించి, ఇంటర్నెట్ బేస్డ్ లెర్నింగ్ గురించి, బోధనా అభ్యసన ప్రక్రియ, మూల్యాంకనంలోని కంప్యూటర్ని ఎలా ఉపయోగిస్తారని, ఈ అభ్యసనం ప్రయోజనాలు, ప్రతికూలత, స్మార్ట్ బోర్డు ఉపయోగాలు, నిర్వహణ, వర్చువల్ తరగతి గది అండ్ డబ్ల్యూడబ్ల్యూ వెబ్ గురించి ఇస్తున్నారు. ఇది మన కంప్యూటర్స్ గురించి చెప్పారు. కంప్యూటర్ ఇంగ్లీష్ కూడా కంపల్సరీగా ఉంటుంది అని చెప్తున్నారు కాబట్టి నేను మీకు ఏదైనా సహాయం అవుతుందని చేశాను. నెక్స్ట్ చూడండి, ఈరోజు క్లాస్. మనం నిన్నటి క్లాస్లో హైరార్కీలోనే స్టేటస్లు చూసాం, స్థాయిలు చూసాం. స్థాయిలు ఎలా ఒక్కొక్కరి కలిసి ఎలా మార్పులు చెందుతాయో చూసాం. ఈరోజు వర్గీకరణ సహాయకాలు అంటే టాక్సానమికల్ ఎయిడ్స్. అంటే మనం ఏదైనా ఒక మొక్కని కానీ జంతువుని కానీ వర్గీకరణ చేసినప్పుడు ఏమనుకున్నాము, ముందు కొన్ని క్యారెక్టరిస్టిక్స్ని వర్గీకరణ చేయాలి అంటే కొన్ని స్థాయిలను చూస్తాం. అదేంటి, దాని లాక్షణిక లక్షణాలు, క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉన్నాయి, దాన్ని గుర్తిస్తాం, దాన్ని గుర్తింపు చేస్తాం. తర్వాత నామీకరణ అనేది చేయాలి. అది ద్వినామీకరణమా, త్రినామీకరణమా, మోనో అన్నది ద్వినామీకరణం చేసిన తర్వాత దాని లక్షణాలు, క్యారెక్టరిస్టిక్స్ని బట్టి దాన్ని వర్గీకరిస్తున్నాం. అయితే ఇలా వర్గీకరణ చేయడానికి మనకి ఏవో కొన్ని ఎయిడ్స్ అనేవి సహాయపడతాయి. అలాంటి వాటిని ఏమంటారంటే వర్గీకరణ సహాయకాలు లేదా టాక్సానమికల్ ఎయిడ్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మనము మన గురించి తెలుసుకోవాలి అనుకుంటే ఫస్ట్ ఏం చేయాలి, మనం ఎక్కడి నుంచి వచ్చామో తెలుసుకోవాలి. మనం ఎక్కడి నుంచి వచ్చామో తెలుసుకోవాలంటే మన పూర్వీకుల గురించి తెలుసుకోవాలి. మన పూర్వీకుల గురించి తెలుసుకోవాలంటే మనం ఏం చేస్తాము, నవేడేస్ మనకి నెట్ బాగా ఉంది కాబట్టి నెట్లో సెర్చ్ చేస్తాం. మానవుడు ఎలా వచ్చాడు, ఎవరి నుంచి వచ్చాడు, ఎన్ని రకాల ఎవల్యూషన్స్ జరిగాయి, ఎలా మారాడు, ప్రస్తుతం ఉన్న స్టేజ్ ఎలా వచ్చింది అన్నదానికి. అప్పుడు మనకి అది చూపిస్తుంది. చింపాంజీ నుంచి ఎలా వచ్చాడు మానవుడు, మధ్యలో ఎన్ని రకాల చేంజెస్ జరిగాయి, హోమోసెపియన్ కింద ఎలా మారాడు, తన ఆహారపు అలవాట్లు ఏంటి, అవన్నీ మారుతూ ఎలా వచ్చాయి అని చూపిస్తారు. అలాగే మనం ఏదైనా ఒక మొక్కని వర్గీకరణ చేయాలి అనుకున్నప్పుడు మనకు కొన్ని ఎయిడ్స్ అనేవి అవసరమైతే వీటిని వర్గీకరణ సహాయకాలు లేదా టాక్సానమికల్ ఎయిడ్స్ అంటారు. ఈ ఎయిడ్స్ ఏం చేస్తాయి అంటే మనకి ఆ మొక్కని కానీ జంతువుని కానీ ఏ విధంగా వర్గీకరించాలో దానికి కావాల్సినటువంటి సమాచారాన్ని ఇవి అందిస్తాయి అన్నమాట. చూద్దాం. జీవులను గుర్తించడానికి విస్తృతమైన ప్రయోగక్షేత్ర అధ్యయనాలు అనేవి అవసరం. చాలా రకాల ప్రయోగాలు చేస్తే కానీ మనం వాటి యొక్క క్యారెక్టరిస్టిక్స్, లక్షణాలన్నింటినీ గుర్తించలేం. మొక్కలు, జంతుజాతులు సరైన నమూనాల సేకరణ ఆవశ్యకత ఎంతైనా ఉంది. మనం ఏ దాన్ని అయితే గుర్తించాలనుకుంటున్నాం దానికి కావాల్సినటువంటి నమూనాలన్నీ కంపల్సరీగా సేకరించుకోవాలి. అలా సేకరించుకున్నప్పుడే అది ఏంటి అన్నదాన్ని మనం ఐడెంటిఫై చేయగలుగుతాం. సమాచారాన్ని, నమూనాలను, ఇలాంటి నమూనాలు కావాలి అనుకున్నప్పుడు ఏవో ఒకటి ఈ నమూనాలు కానీ సమాచారాన్ని కానీ భద్రపరిచి ఉంచేవి కావాలి. అలా భద్రపరిచి ఉంచినవి వాటిని ఉపయోగించి మనం దాని యొక్క లక్షణాలను, దాని యొక్క విస్తరణ గురించి బాగా తెలుసుకోవడానికి అవసరం అవుతుంది. సో అలా సమాచారాన్ని, నమూనాలను నిల్వ చేయడానికి, భద్రపరచడానికి జీవశాస్త్రవేత్తలు కొన్ని ప్రయోగ విధానాలను, సాంకేతికలను నిర్ధారించారు.
సో మన శాస్త్రవేత్తలు ఏం చేశారు అంటే ఈయన సమాచారాన్ని కానీ నమూనాలని కానీ నిల్వ చేయడానికి భద్రపరచడానికి కొన్ని రకాల పద్ధతులను ప్రవేశపెట్టారు. అవి ఏంటంటే హెర్బేరియం అనేది ఒక పద్ధతి. హెర్బేరియం. నెక్స్ట్ వృక్షశాస్త్ర అధ్యయనాలు, వృక్షశాస్త్ర ఉద్యానవనాలు, వృక్షశాస్త్రంలోని ఉద్యానవనాలలో కూడా భద్రపరుచుతారు. నెక్స్ట్ ఏమో మ్యూజియంలో కూడా భద్రపరుచుతారు. నెక్స్ట్ కీ ద్వారా భద్రపరుచుతారు. ఇంకా అదర్ ఏంటంటే ఫ్లోరా కానీ మాన్యువల్స్ కానీ మోనోగ్రాఫ్స్ కానీ ఇవన్నీ కూడా మనకి వర్గీకరణకి కావాల్సినటువంటి నమూనాలను సేకరించడం కానీ వాటిని భద్రపరచడం కానీ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ హెర్బేరియం చూద్దాం. మనం ఇంటర్లోని ప్రాక్టికల్స్లో చేస్తాం కదా. ఇది హెర్బేరియం అంటే ఏంటి? ఏదో కొన్ని రకాల మొక్కల భాగాలను తీసుకొస్తాం, వాటిని ఎండబెడతాం, హెర్బేరియం షీట్లో పేస్ట్ చేస్తారు. ఎండిన తర్వాత దానిపైన మనం దాని శాస్త్రీయ నామం ఏంటి, అది ఏ వర్గానికి చెందుతుంది, అది ఏ కుటుంబానికి చెందుతుంది, అది ఎక్కడ సేకరించాము, ఏ రోజున సేకరించాము, దాని స్థలాభావ పరిస్థితులు ఎలా ఉన్నాయి, వాటన్నిటినీ ఆ హెర్బేరియం షీట్ మీద రాస్తాం. అది ఏ కుటుంబానికి చెందుతుంది, దాని పద్ధతిని అంతటినీ ఒక దాంట్లో నోట్ చేస్తాం. చూడండి, సేకరించిన వృక్ష నమూనాను ఆరపెట్టి ప్రెస్ చేసి షీట్ల పైన భద్రపరిచే ప్రదేశాన్నే మనం హెర్బేరియం అంటారు. ఈ షీట్లు విశ్వవ్యాప్తంగా ఆమోదించబడిన వర్గీకరణ వ్యవస్థలను అనుసరించి అమర్చబడి ఉంటాయి. మనం ఏం చేస్తాము? ఫస్ట్ ఒక వృక్ష నమూనాను తీసుకుంటాం, దాన్ని ఆరపెడతాం, ప్రెస్ చేసి షీట్ల పైన అతికిస్తాము. ఈ షీట్లు అనేవి విశ్వవ్యాప్తంగా ఆమోదించబడి వర్గీకరణ వ్యవస్థకు అమర్చబడి ఉంటాయి అన్నమాట. అయితే వర్ణంతో కూడిన హెర్బేరియం షీట్లలో ఈ నమూనాలు భవిష్యత్తులో ఉపయోగాల కోసం గిడ్డంగిగా పనిచేస్తాయి. హెర్బేరియం అనేది మనకు ఒక గిడ్డంగిగా పనిచేస్తుంది. నెక్స్ట్, హెర్బేరియం షీట్ల పైన మనం ఏం రాస్తామంటే సేకరణ తేదీ, స్థలాలను, గుర్తించిన సమాచారాన్ని, స్థానిక వృక్షశాస్త్ర నామాన్ని, శాస్త్రీయ నామాన్ని, కుటుంబాన్ని, సేకరించిన వారి పేరు మొదలైన సమాచారంతో కూడి ఉంచిన ఒక గుర్తింపు చేసినటువంటి లేబుల్ అనేది కలిగి ఉంటుంది. ఆల్రెడీ చెప్పాను కదా, మనం ఆ మొక్క యొక్క పేరేంటి, అది ఎప్పుడు సేకరించారు, అది ఏ స్థలంలో గుర్తించబడింది, దాన్ని గుర్తించిన సమాచారం ఏంటి, దాని వర్గం ఏంటి, కుటుంబం ఏంటి, సేకరించిన సమాచారం అంతా అందులోని గుర్తింపు చీటీ లేబుల్ని కలిగి ఉంటుంది. అయితే ఈ హెర్బేరియంలు అనేవి మనకి దేనికి ఉపయోగపడతాయంటే త్వరగా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకున్నప్పుడు ఒక రిఫరల్ సిస్టమ్గా ఉపయోగపడతాయి. వర్గీకరణ అధ్యయనాల్లో హెర్బేరియం అనేది శీఘ్ర సంప్రదింపు వ్యవస్థగా పనిచేస్తుంది. వర్గీకరణలో ఏది శీఘ్ర సంప్రదింపుల వ్యవస్థగా పనిచేస్తుంది అంటే హెర్బేరియం. నెక్స్ట్, అలాంటి అతిపెద్ద హెర్బేరియం ఎక్కడుంది అంటే మనకి రాయల్ బొటానికల్ గార్డెన్లో ఉంది, ఇంగ్లాండ్ క్యూలోని. ఇది మొక్కలను గుర్తించడానికి తోడ్పడే అంతర్జాతీయ కేంద్రంగా కూడా వ్యవహరిస్తుంది. ఆర్బీజీ అంటే రాయల్ బొటానికల్ గార్డెన్ ఎక్కడ ఉందంటే క్యూలోని ఇంగ్లాండ్లో ఉంది. ఇప్పుడు మనకి ఇది పాత పద్ధతుల్లో ఉన్నటువంటి హెర్బేరియం ఇప్పుడు మనకి డిజిటలైజేషన్ అయ్యింది కాబట్టి ఇప్పుడు డిజిటల్ హెర్బేరియంస్ కూడా వచ్చాయి. డిజిటల్ హెర్బేరియం అంటే ఏంటంటే డిజిటల్ ప్రతిబింబాలంటే వాటికి సంబంధించిన సమాచారాన్ని కానీ ఫోటోగ్రాఫ్స్ని కానీ అన్నిటినీ కూడా వీళ్ళు డిజిటల్గా తీసుకొని షేర్ చేసుకొని భద్రపరిచి ఉంచుతారు. డిజిటల్ ఫోటోగ్రఫీ సంకేతాలను వినియోగించుకొని అప్పుడు సాధ్యమైనంత సాదృశ్యమైన ఆన్లైన్ సౌకర్యం కోసం అందించడం కోసం ఈ డిజిటల్ హెర్బేరియంని ఉపయోగిస్తారనమాట. ఇప్పుడు మనం నెట్లో వెళ్ళిన ఈ పలానా మొక్క గురించి కావాలి అనగానే దాని మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అది డిజిటల్ హెర్బేరియం. నెక్స్ట్, వృక్షశాస్త్ర ఉద్యానవనాలు. ఈ వృక్షశాస్త్ర బొటానికల్ గార్డెన్స్ ఏం చేస్తాయంటే ఒక ప్రత్యేకమైన ప్రదేశంలో మొక్కలన్నింటినీ పెంచుతారు అనమాట. వాటికి ఏం చేస్తారో లేబుల్స్ రాసి ఆ లేబుల్ మీద ఆ మొక్క వర్గం ఏంటి, శాస్త్రీయ నామం ఏంటి, అదే కుటుంబానికి చెందింది అవన్నీ రాసి ఉంటాయి. వీటినే మనం జీవశాస్త్ర ఉద్యానవనాలు అంటారు. ఇలాంటి బొటానికల్ గార్డెన్స్ రాయల్ బొటానికల్ గార్డెన్ ఎక్కడుంది? క్యూలోని ఇంగ్లాండ్లో ఉంది. ఇండియన్ బొటానికల్ గార్డెన్ ఉంది. నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇన్ లక్నోలోని ఇండియాలో ఉంది. నెక్స్ట్ది ఏంటంటే మ్యూజియం.
మ్యూజియం అంటే మనం నార్మల్గా మన అందరికీ బాగా తెలిసిందే, మనం చాలాసార్లు చూసే ఉంటాం. చనిపోయిన వృక్షాలను కానీ, జంతువులు కానీ, ప్రత్యేకమైన వాటన్నిటిని ఏం చేస్తారు, ఒక గాజు పెట్టెలో కానీ, చెక్క పెట్టెల్లో కానీ లిక్విడ్ ద్రావణాన్ని వేసి వాటిని చాలా సంవత్సరాల నుంచి కూడా అందులో భద్రపరుస్తారు. అలాంటి వాటినే మనం మ్యూజియం అంటాం. చాలా సినిమాల్లో చూసి ఉంటాం కదా, మొత్తం అస్థిపంజరాలు, పాములు, స్పెసిమెన్స్, హార్ట్, లంగ్ ఇలాంటివన్నిటిని, కొన్ని రకాల ఎండిపోయిన వాటిని కూడా మనం మ్యూజియంలో పెట్టి ఉంచుతారు. వాటి వల్ల ఏమవుతుంది అంటే తర్వాత తరాల వారికి లేదా ఎవరికైనా సరైన ఇన్ఫర్మేషన్ కావాలనుకున్న వాళ్ళకి అది ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అనమాట. వీటిని విద్యా సంస్థలు, పాఠశాలలు, కళాశాలలు నెలకొల్పుతాయి అన్నమాట వీటిని, మ్యూజియంస్ని. ఇందులో సేకరణలు, అధ్యయనాలు, సంప్రదింపులకు రిఫరెన్స్గా ఉపయోగపడుతుంది. హెర్బేరియం అనేది మనకి రిఫరల్ సిస్టమ్గా ఉపయోగపడుతుంది. వర్గీకరణ అధ్యయనాల్లో రిఫరెన్స్ సిస్టమ్గా ఉపయోగపడుతుంది. మ్యూజియం అనేది ఏంటంటే పాఠశాల, విద్యా సంస్థల్లోని, కళాశాలలోనూ నెలకొల్పి వాటికి రిఫరెన్స్ సిస్టమ్గా ఉపయోగపడుతుంది. ఇందులో ఏం చేస్తారంటే నమూనాను ఒక పాత్రలో కానీ, జాడీలో కానీ, నిల్వ ఉండే ద్రవంలో కానీ భద్రపరుస్తారు. దీనిలోని వృక్షాన్ని కానీ, జంతు నమూనాలు కానీ ఎండి స్థితిలో కూడా వీటిలో నిల్వ చేయొచ్చు అన్నమాట. దేంట్లోని మ్యూజియంలో ఎండిపోయిన జంతువులైనా లేకపోతే చనిపోయిన జంతువులైనా కూడా మ్యూజియంలో స్టోర్ చేస్తారు, భద్రపరుస్తారు. దానివల్ల దానికోసం ఇన్ఫర్మేషన్ అనేది దాని మీద రాసి ఉంటుంది. ఆ విధంగా మనం వర్గీకరణకి అది సహాయపడుతుంది. నెక్స్ట్ కీ, ఇది వర్డ్ చూడండి. కీ అంటే ఏంటి, లాక్ని తీసేది. అలాగే ఇక్కడ మనకి కీ అనేది ఏం చెప్తుందంటే ఏదైనా జంతువుల మధ్య కానీ, మొక్కల మధ్య కానీ, వేటి మధ్యనైనా ఉన్నటువంటి పోలికలు లేదంటే భేదాలు లేదంటే వ్యత్యాసాలను గుర్తించడానికి తోడ్పడతాయి. వాటి మధ్య ఉన్న భేదాన్ని గుర్తించడానికి మనకు ఒక కీ పాయింట్ అనేది దొరుకుతుంది. ఈ కీలో ఏం చేస్తారంటే ఏదైనా ఒక విషయంలో గురించే 2 స్టేట్మెంట్స్ ఇస్తారు. ఆ 2 స్టేట్మెంట్స్ని, కీలో ఉన్న 2 స్టేట్మెంట్స్ని ఏమంటారంటే లీడ్ అంటారనమాట. ఈ 2 స్టేట్మెంట్స్లో మనం ఏం చేస్తామంటే మనం చదివి మనకు అర్థమైన దాని ప్రకారం ఒక స్టేట్మెంట్ని తీసుకుంటాము, ఇంకో స్టేట్మెంట్ని వదిలేస్తాం అనమాట. దాని ద్వారా వీటిల ద్వారా కూడా మనకి ఏమవుతుందంటే కీలో ప్రతి వాక్యాన్ని ఏమంటారు, లీడ్ అంటారు. చూడండి, ప్రతి జీవికి నామీకరణం అనేది ఉండాలి. నామీకరణాన్ని లెనియస్ ప్రతిపాదించారు. కరెక్ట్, ప్రతి జీవికి నామీకరణం ఉండాలి కదా. సో ఇక్కడ 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఈ 2 స్టేట్మెంట్స్లోని మనం ప్రతి స్టేట్మెంట్ ఏమంటామంటే లీడ్ అంటాం. ఇలా ఇచ్చిన 2 స్టేట్మెంట్స్లోని మనం ఏదో ఒక స్టేట్మెంట్ని మాత్రమే ఒక ఇంపార్టెంట్ కీ కింద సెలెక్ట్ చేసుకుంటాం. అది కూడా మనకి హెర్బేరియన్ వర్గీకరణ సహాయకాల్లో ఉపయోగపడుతుంది. చూడండి, మళ్ళీ కీ అంటే ఏంటో చెప్తున్నా. వివిధ రకాల మొక్కలు, జంతువులు మధ్య ఉన్న పోలికలు లేదా వ్యత్యాసాలు ఆధారంగా వాటిని గుర్తింపుకు తోడ్పడతాయి. వాటి మధ్య భేదాలను గుర్తించడానికి కీ అనేది తోడ్పడుతుంది. కీ అనేది దేనికి తోడ్పడుతుంది అంటే వివిధ రకాల మొక్కలు కానీ, జంతువులు కానీ వాటి మధ్య ఉన్నటువంటి భేదాలను గుర్తించడానికి కీ అనేది తోడ్పడుతుంది. కీ సాధారణంగా కప్లెట్ అంటే 2 జంటలుగా ఉన్న విభిన్న లక్షణాలపై ఆధారపడి ఉంటుంది. ఈ విభిన్న లక్షణాల్లో ఒక లక్షణాన్ని ఎంపిక చేసే అవకాశాన్ని అందిస్తుంది. ఒక లక్షణమే అంగీకరించడం వల్ల రెండో దాన్ని మనం ఏం చేస్తామంటే విడిచిపెడతాం. ఈ 2 స్టేట్మెంట్స్లో ఈ కీలో ఉన్న ప్రతి స్టేట్మెంట్ని లీడ్ అంటారు. వీటిలో మనం ఒకదాన్ని మాత్రమే తీసుకుంటాం, రెండవ దాన్ని తీసుకోం. అది కీ. నెక్స్ట్ అదర్స్. ఇంకా ఎలా మనం టాక్సానమికల్ ఎయిడ్స్ ఇంకా ఎలా హెల్ప్ చేస్తాయి అంటే ఫ్లోరా అంటే ఏంటి, మొక్కల గురించి మాత్రమే చెప్తుంది. అంటే జంతువుల గురించి మాత్రమే చెప్తుంది. అది ఎలాంటి మొక్కలు అంటే ఒక నిర్దిష్ట ప్రదేశంలో ఒక ప్రత్యేకమైన వైశాల్యంలో పెరిగినటువంటి మొక్కల గురించి మాత్రమే, వాటి యొక్క ఆవాసం, వాటి యొక్క విధులు, వాటి గురించి మాత్రమే వివరణ ఖచ్చితంగా ఇస్తుంది. దాన్ని ఏమంటారంటే ఫ్లోరా అంటారు. ఓకే, ఇది ఒక నిర్దిష్ట ప్రదేశంలో పెరిగే వృక్ష జాతుల విషయ సూచికనే మాత్రమే, ఒక నిర్దిష్ట ప్రాంతంలో పెరిగే మొక్కల లేదా జంతువుల విషయ సూచిక, వృక్ష జాతుల విషయ సూచికనే దాన్ని మాత్రమే అందించేది ఫ్లోరా.
నిర్దిష్ట ప్రదేశం లేదా నిర్దిష్ట వైశాల్యం అన్నదంటే అప్పుడు మనం ఫ్లోరా అని గుర్తుపెట్టుకోవాలి. ఫ్లోరా అంటే ఏం చేస్తుందంటే ఒక నిర్దిష్ట ప్రదేశంలో లేదా ఒక నిర్దిష్ట వైశాల్యంలో పెరిగే మొక్కల యొక్క ఆవాసం లేదా వివరణల గురించి తెలిపితే అది ఫ్లోరా అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ మాన్యువల్స్ అంటే మనకి అన్ని బుక్లకి మాన్యువల్స్ ఉంటాయి. ఒక ప్రదేశంలో జాతుల పేర్లను గుర్తించడానికి తోడ్పడే సమాచారాన్ని ఇస్తే, ఒక ప్రదేశంలో జాతుల యొక్క పేర్లను గుర్తించడానికి సమాచారం ఇస్తే దాన్ని మాన్యువల్ అంటారు. మోనోగ్రాఫ్లు అంటే అందులోనే పేరు ఉంది, ఏదో ఒకదాని గురించే చెప్తుంది. ఇదేంటి, ఏదో ఒక వర్గానికి చెందిన సమాచారాన్ని మాత్రమే కలిగి ఉంటే వాటిని మోనోగ్రాఫ్లు అంటారు. ఏదైనా ఒక్క వర్గానికి చెందిన సమాచారాన్ని మాత్రమే కలిగి ఉంటే దాన్ని మోనోగ్రాఫ్ అంటారు. అలానే ఫ్లోరా అంటే ఒక నిర్దిష్ట ప్రదేశంలో లేదా ఒక నిర్దిష్ట వైశాల్యంలో పెరిగే మొక్కల యొక్క వివరణల గురించి తెలిపితే అది ఫ్లోరా అవుతుంది. ఓకేనా. మోనోగ్రాఫ్ అంటే ఏదైనా ఒక వర్గానికి చెందిన సమాచారాన్ని మాత్రమే కలిగి ఉంటే అది మోనోగ్రాఫ్ అవుతుంది. ఇవన్నీ కూడా ఏంటి అంటే టాక్సానమికల్ ఎయిడ్స్, వర్గీకరణ సహాయకాలు, హెర్బేరియము, వృక్షశాస్త్ర ఉద్యానవనాలు, మ్యూజియము, నెక్స్ట్ ఫ్లోరా అండ్ మోనోగ్రామ్స్. థ్యాంక్ యూ.